హాయ్, హలో, నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ ఎస్. కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నౌఎడేస్‌లో చాలా కామన్ ప్రాబ్లమ్‌గా హెయిర్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవాలి. హెయిర్ ఫాల్ అవుతూ చాలామంది అసలు న్యాచురల్‌గా ఉండే లుక్ కూడా పోతుందసలు. హెయిర్ అనేది మన అపియరెన్స్‌కి అసలు బెస్ట్ అనే చెప్పాలి. సో, అటువంటిది హెయిర్ ఫాల్ అయిపోవటం, డాండ్రఫ్ పట్టేయటం వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అసలు ఆయుర్వేదంలో హెయిర్‌కి సంబంధించిన ప్రొటెక్షన్ అంటే ఏ విధమైన విధానాలుంటాయి సార్? హెయిర్ గ్రోత్‌కి ఎటువంటి టిప్స్ అనేవి ఉంటాయంటారు? యాక్చువల్‌గా హెయిర్ ఊడిపోవడం అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కొంతవరకు నాలాగా ఊడిపోతూ ఉంటదండి. మళ్ళీ కింద కామెంట్లు పెట్టొద్దండి. వీడికే హెయిర్ లేదు వీడు చెప్తున్నాడు. అంటే యాక్చువల్‌గా ఫ్యామిలీ హిస్టరీలో ఫాదర్‌కి గాని, మదర్‌కి గాని కొద్దిగా హెయిర్ అంటే పల్చగా ఉంటదండి. అంటే నాకేం ఇది బాల్డ్‌నెస్ లేదు. హ్మ్. పల్చగా ఉంటదండి. అంటే హెయిర్ రూట్‌కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటది. ఓకే. సో, ఇటువంటి వాళ్ళకి కొద్దిగా ట్రీట్మెంట్ చేయడం కష్టమండి. హ్మ్. అంటే ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ నుండి అంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ చదువుతున్నప్పటి నుండే ఏ విధంగా చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటది అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తానండి. హ్మ్. యాక్చువల్‌గా మన ఆయుర్వేద శాస్త్రంలో ఈ హెయిర్ గ్రోత్ బాగా ఉండడానికి చాలా ప్రొసీజర్స్ చెప్తాడండి. శిరో అభ్యంగనము అని ఫస్ట్ అంటే ప్రతిరోజు గూడా స్నానం చేసే ముందు బాడీకి మంచి అభ్యంగనం చేసుకోవాలి. అంటే అభ్యంగనం అంటే జస్ట్ ఆయిల్ అప్లికేషన్ అండి. ఓకే. అట్లానే మన తలకి గూడా. ఏ ఆయిల్ సార్? ఏ ఆయిల్ అనేది ఇప్పుడు సపోజ్ వైట్ హెయిర్ ఉన్నదనుకోండి. వాళ్ళు నీలి భృంగాది తైలము హ్మ్. చాలా బెస్ట్ అండి. హ్మ్. మీరు ఏ ఆయుర్వేదిక్ షాప్‌కెళ్ళినా దొరుకుతదండి. ఓకే. ఒకవేళ మీకు వైట్ హెయిర్ లేదు, హెయిర్ మాత్రమే పల్చగా ఉంది. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే భృంగ ఆమ్లకి తైలము. హ్మ్. ఈ 2 బెస్ట్ అండి ఇంకా. మార్కెట్‌లో ఇప్పుడు ఆయుర్వేదిక్ షాప్స్‌లోనే ప్రతి ఆయుర్వేదిక్ షాప్స్‌లో ఈ 2 ఆయిల్స్ దొరుకుతది. హ్మ్. నార్మల్ హెయిర్ ఫాల్ పల్చగా ఉండే వాళ్ళు ఏం చేయాలంటే భృంగ ఆమ్లకి తైలం. ఓకే. వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది అనేవాళ్ళు నీలి భృంగాది తైలం. ఓకే. ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ హెయిర్ ఫాల్ ఉన్నా సరే, ఈ 2 వాడుకుంటే కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటది. ఓకే. మసాజ్ అనేది ఫింగర్స్‌తో చేసుకోవాలండి ఎప్పుడైనా. నార్మల్‌గా ఇట్లా రాసుకోవడం కాదు. హ్మ్. జస్ట్ ఒక చిన్న ఆయిల్ బౌల్ తీసుకొని ఫింగర్స్ అన్నీ ముంచాలండి దాంట్లో. హ్మ్. ఫింగర్స్ అన్నీ ముంచి స్కాల్ప్‌కి హ్మ్. మంచిగా ఇట్లానే మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే. మనకి మనమే చేసుకోవచ్చండి. ఎవ్వరు అవసరం లేదు. హ్మ్. మినిమమ్ 50-20 మినిట్స్ మసాజ్ చేసుకుంటే రూట్స్‌లోకెళ్తదండి ఆయిల్. హుహు. ఆ రూట్స్‌లోకెళ్తేనే రూట్స్‌కి స్ట్రెంత్ ఒస్తదండి. సో, ఆయిల్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ అది. అవునండి. హ్మ్. నార్మల్‌గా ఇట్లా రాసిస్తారండి. అది చాలా మిస్టేక్ అండి. హ్మ్. ఫింగర్ టిప్స్‌తో చేస్తేనే రూట్స్‌లోకి ఎళ్తది. ఓకే. ఇప్పుడు కొత్తగా ఆయిల్స్‌కి చిన్న చిన్న దువ్వెనలాగా ఇవి ఉంటాయి చూసారా? అవును. అవును. ఈ కొన్ని ఆయిల్స్ కొన్ని చూసాను. చూస్తున్నాం యాడ్. వాటికి గూడా సేమ్ అంటే ఫింగర్ టిప్స్‌తో చేసుకోకుండా జస్ట్ రూట్స్‌లోకెళ్ళడానికే కొద్దిగా సూదిగా ఉంటాయండి అవును. అవి. అవును. సో, అట్లా అప్లికేషన్ చేసుకోకుండా కొద్దిగా ఆయిల్‌ని ఎప్పుడు వేడి చేసుకోవాలి. హ్మ్. వేడి చేసుకొని ఫింగర్స్ ముంచేసి అప్లికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అట్లానే కెమికల్ ఓరియెంటెడ్ షాంపూస్ ఏం వాడకూడదండి. దానివల్ల ఎక్కువగా హెయిర్ అనేది వైట్ అయిపోతూ ఉంటది. హుహు. హెయిర్ ఫాల్ లేకపోయినా వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటది. హుహు. నార్మల్‌గా కుంకుడుగాయ, శీకాకాయ ఈ 2 చాలండి. అంటే ఈ షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతది. షాంపూస్ వల్ల డాండ్రఫ్ ఆగిపోద్దనే తప్పండి. ఓకే. ఓన్లీ వాష్ చేసుకోవడానికి మాత్రమే. హ్మ్. ఏదైనా మట్టి ఏదైనా ఉన్నా, చెమట ఎక్కువగా ఉన్నా వాష్ చేసుకోవడానికి మాత్రమే ఈ కుంకుడుగాయని, శీకాకాయని వాడుకుంటే చాలా మంచిది. హుహు. సో, ఫస్ట్ చేయాల్సిన పని మంచిగా మనం ఏం చేయాలంటే ఆయిల్ మసాజ్ చేసుకోవడం, 3 అవర్స్ ఉంచుకోవడం. హ్మ్. లేదు అనుకుంటే నైట్ అప్లికేషన్ చేసేసుకొని మార్నింగ్ లెగిసి స్నానం చేసేయడం. హ్మ్. ఇట్లా. హుహు. ఇంకొకటి ఏం చేయాలంటే హెయిర్‌ని పెద్దగా పెంచుకోకూడదండి. మెయిన్ ప్రాబ్లమ్ అక్కడే వస్తదండి. ఎందుకు అంటే పెద్ద పెద్ద హెయిర్ ఉండడం వల్ల వెంటనే ఫాల్ అయిపోయే అవకాశాలుంటాయండి. హ్మ్. సో, అందుకు హెయిర్‌ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఓకే. చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటే మనకి మనం రాసే ఆయిల్ గూడా రూట్స్‌లోనికి బాగా ఎళ్తది. ఓకే. ప్లస్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండదండి. హ్మ్. సో, ఇవి ప్రాథమికంగా ప్రతి వ్యక్తి పాటించాల్సిందండి. హుహు. ఇట్లా పాటిస్తూ ఉంటే హెయిర్‌కి, రూట్‌కి మంచి స్ట్రెంత్ ఒస్తది. సో, హెయిర్ ప్రొటెక్షన్‌కు ఎటువంటి ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుందంటారు? హెయిర్‌కి ఎక్కువగా బాయిల్డ్ వెజిటబుల్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయండి. హ్మ్. మెయిన్‌గా మనం తీసుకోవాల్సినవి క్యారెట్, బీట్రూట్,
దానిమ్మ, యాపిల్, పాపయ్య, బాదం, డేట్స్, ఖర్జూరం, వాల్నట్, పిస్తా. ఓకే. ఇవి అన్నీ కూడా డైలీ 2 తీసుకుంటే చాలండి. హెయిర్‌కి మంచి స్ట్రెంత్ వస్తదండి. ప్రోటీన్ స్ట్రెంత్ మంచిగా వస్తది. ఏవో 2 తీసుకోవాలి. ఏవేంటండి అంటే 2 ఆల్మండ్స్, 2 పిస్తా, 2 వాల్నట్స్, 2 ఖర్జూరం. డైలీ ఒక ఫ్రూట్. అయితే దానిమ్మ, లేకుంటే బొప్పాయి, లేకుంటే యాపిల్ ఏదైనా తీసుకోవచ్చండి. హ్మ్. కాయగూరలు ఎక్కువగా తీసుకోవాల్సింది తోటకూర బాగా తీసుకోవాలండి. ఇంకొకటి క్యారెట్, బీట్రూట్. హ్మ్. ఇవి బాగా తీసుకుంటే చాలా వరకు హెయిర్ రూట్స్‌కి స్ట్రెంత్ వస్తది. మెయిన్‌లీ కాల్షియంకి సంబంధించిన ఫుడ్ కూడా తీసుకోవాలండి. హ్మ్. కాల్షియంలో మనకి ఎక్కువగా ఉండేది మిల్క్ అండి. ఈ మిల్క్ తర్వాత ఇంకొకటి ఎగ్ వైట్. హ్మ్. లేదంటే పూర్తి ఎగ్ తీసుకున్నా పర్లేదండి. డైలీ 1 ఎగ్ తీసుకున్నా, ఒక గ్లాస్ పాలు తాగేస్తే చాలండి. దీని ద్వారా కాల్షియం సప్లిమెంట్ వస్తది. మీకు చెప్పిన ఈ వెజిటబుల్స్ అవ్వనియండి, ఫ్రూట్స్ అవ్వనియండి, డ్రై ఫ్రూట్స్ అవ్వనియండి, మంచిగా హెయిర్ రూట్‌కి స్ట్రెంత్ ఇస్తదండి. ఓకే. ఇంకొకటి మనం హెల్మెట్ పెట్టుకుంటాం కదా! అవును. ఈ హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటదండి. వీళ్ళేం చేయాలంటే కాటన్ టోపీస్ వస్తాయండి. హ్మ్. ఈ కాటన్ టోపీస్ లోపల పెట్టేసుకొని పైన హెల్మెట్ పెట్టేసుకుంటే చెమట అనేది ఎక్కువగా ఉండదండి సరే, తలపై. అట్లే హెల్మెట్ పెట్టుకునేటప్పుడు హెయిర్ ఫాల్ అవటానికి కారణం ఆ స్వెట్ వల్లేనా? స్వెట్ వల్లేనండి. లేదంటే హెల్మెట్‌లో ఉండే లేదండి. మెటీరియల్ వల్లనా? స్వెట్ ఇంకోటి ఎయిర్ లోపలికెళ్ళదండి. ఓకే. ఈ 2 కారణాల వల్ల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. హుహు. సో, అందుకు వాళ్ళు ఏం చేయాలంటే కాటన్ క్యాప్ పెట్టేసుకొని పైన హెల్మెట్ పెట్టుకోవాలండి. కొత్తగా హెల్మెట్స్‌కి పైన గూడా ఎయిర్ ఎళ్ళడానికి కొన్ని స్విచెస్ వచ్చాయండి. హ్మ్. కొత్తగా వచ్చిన హెల్మెట్స్‌కి. అవును. సో, అవి నొక్కేస్తే లోపల కొద్దిపాటి ఎయిర్ ఎళ్తూ ఉన్నదండి. ఓకే. అంటే లోపల థర్మోకోల్ షీట్ ఉంటదండి. హ్మ్. సో, అదంతా వేడిని క్రియేట్ చేస్తూ ఉంటది. హుహు. సో, దానివల్ల చెమట పట్టేస్తూ ఉంటది. వీలైనంత వరకు ఈ కాటన్ ఈ కర్చీఫ్ అయినా, లేకుంటే కాటన్ టోపీ అయినా పెట్టేసుకొని పైన హెల్మెట్ పెట్టేసుకుంటే చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ నుంచి దూరంగా ఉండొచ్చండి. ఓకే. సో, హెయిర్‌కి సంబంధించి అనేక అంశాలనైతే ఈరోజు మనకి చాలా చక్కగా వివరించారు సార్. అట్ ద సేమ్ టైమ్ హెయిర్‌కి సంబంధించిన ఒక మంచి హోమ్ రెమెడీ కూడా మాకు సూచించారు. థాంక్ యూ. థాంక్ యూ.